అందరికీ నమస్కారం. సుధీర్, రేఖ ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరికి వేరువేరు సిటీస్లో జాబ్స్. సుధీర్ మీరట్లో ఆడిటర్ అయితే రేఖకి ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్. వీళ్ళిద్దరికీ ఒక 6 ఏళ్ల పాప కూడా ఉంది. ఆ పాప వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఊర్లో ఉంటూ స్కూల్కి వెళ్తూ ఉండేది. రేఖ పాపను తన దగ్గరే ఉంచుకోవటానికి వీలు కాదు. ఎందుకంటే రేఖ ఆఫీస్ టైం, పాప స్కూల్ టైం రెండు వేరు. రేఖ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగుండటం లేదు. కాబట్టి రేఖ, సుధీర్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి డిపార్ట్మెంట్స్లో కామన్గా బెంగళూరులో వేకెన్సీస్ ఉండటం వల్ల ఇద్దరు బెంగళూరు ట్రాన్స్ఫర్కి ఒకేసారి అప్లై చేసుకున్నారు. ఎందుకంటే ఇద్దరికి ఒకే సిటీలో జాబ్ అయితే పాపని వాళ్ళ దగ్గరే ఉంచుకోవచ్చు. అప్పుడు రేఖ వాళ్ళ అమ్మకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుంది. అదృష్టం బాగుండి ఇద్దరికి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది. బెంగళూరు అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ. సిటీలో ఇల్లు అద్దెకి తీసుకోవాలంటే సగం శాలరీ ఇంటికే సరిపోతుంది. సిటీ అవుట్స్కట్స్లో అయితే అద్దె తక్కువ అని ఒక ఇంటిని చూస్తారు. కాకపోతే ఆ ఇల్లు అద్దెకి కాకుండా అమ్మకానికి ఉంటుంది. ఇల్లు బాగానే ఉంటుంది, కాకపోతే కొన్ని రిపేర్స్ కూడా అవసరమే. ఆ ఇల్లు రేఖకి నచ్చుతుంది. ఎలాగో బెంగళూరులో 3 years ఉంటాం కాబట్టి ఈ ఇంటిని కొని రిపేర్ చేయించుకొని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళే ముందు అమ్మేసినా కూడా కొన్న రేట్ కన్నా ఎక్కువ డబ్బులే వస్తాయి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా అనిపించింది. పైగా అసలు ప్రతి నెల అద్దెంటికి కట్టే రెంట్ కూడా సేవ్ అవుతుందని, ఐడియా బాగుందని తొందరపడి ఆ ఇంటిని కొనేద్దామని ఫిక్స్ అయ్యారు. వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చేసి 1 month తర్వాత రిజిస్ట్రేషన్కి ప్లాన్ చేసుకున్నారు. ఈ 1 month గ్యాప్లో బిల్డర్కి కూడా రిపేర్స్ కోసం అడ్వాన్స్ ఇచ్చారు. అయితే పని వాళ్ళు ఎవరైతే ఇంటిని రిపేర్ చేయడానికి పని చేస్తున్నారో వాళ్ళలో రోజు ఎవరికో ఒకరికి దెబ్బలు తగలడం, నోస్ నుంచి బ్లడ్ రావడం, ఇలాంటి ఏదో ఒక ఇబ్బంది డైలీ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కానీ బిల్డర్ మాత్రం పని వాళ్ళని మారుస్తూ తన కాంట్రాక్ట్కి ఇచ్చిన పని మొత్తం టైంకి కంప్లీట్ చేయించాడు. రేఖ, సుధీర్ ఇద్దరూ వచ్చి రిజిస్ట్రేషన్ పని కూడా కంప్లీట్ చేసుకుని పాపతో సహా ఆ ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. వాళ్ళకి టైం కుదరక ఆ ఇంట్లో గృహప్రవేశం పూజ కూడా చేయలేదు. ఆ ఇంటికి చుట్టుపక్కల కూడా ఎక్కడా ఇల్లు లేవు. ఎక్కడో దూరంగా కొన్ని ఇల్లులు, ఒక షాప్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ ఇల్లు సిటీకి అవుట్స్కట్స్లో చాలా దూరంగా ఉంది కాబట్టి అక్కడ నుంచి వాళ్ళిద్దరు ఆఫీస్ ఇంకా పాప స్కూల్ కూడా దూరమే. ఆ రోజు రాత్రి అంత మంచి నిద్రలో ఉన్నారు. ఎందుకంటే మార్నింగ్ నుండి ఇంటి పనులు, సామాన్ సెట్ చేసుకోవడమే సరిపోయింది. ఉన్నట్టుండి పాప ఏడవటం మొదలుపెట్టింది. పాప ఏడవటం విని పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ నాన్న నిద్ర లేచి పాపని "ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగారు. దానికి పాప ఏమన్నదంటే ఏడ్చుకుంటూ "చూడు మమ్మీ, ఆమె ఎవరో అమ్మమ్మని ఇంట్లోకి రానివ్వడం లేదు" అని ఏడుస్తూ చెప్పింది. వాళ్ళమ్మకి పాప ఏం చెప్తుందో అర్థం కాలేదు. దానికి రేఖ పాపతో ఇలా అంటుంది, "ఏంటమ్మా, అమ్మమ్మ రావడం ఏంటి? అమ్మమ్మ ఊర్లో ఉంటుంది. నీకేదో కల వచ్చి ఉంటుంది. ఏం కాదు, పడుకో నువ్వు" అని చెప్తుంది. కానీ పాప చెప్పేది నిజమే. ఆ విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. సరే అని చెప్పి పాపని పడుకోమని దుప్పటి కప్పి ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూద్దామని మొబైల్ తీసి టైం చూడగానే టైం 2 గంటలు అవుతుంది. కానీ మొబైల్ స్క్రీన్ మీద 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రేఖ వాళ్ళ ఫాదర్ మొబైల్ నుంచి. సుధీర్ ఫోన్కి కూడా చాలా మిస్డ్ కాల్స్ వచ్చి ఉన్నాయి. వారిద్దరికీ మొబైల్ ఫోన్ పడుకునే ముందు సైలెంట్లో పెట్టి మార్నింగ్ లేవడం కోసం అలారం పెట్టడం అలవాటు. ఏమై ఉంటుందో అని రేఖ మన నాన్నకి కాల్ బ్యాక్ చేయగానే ఫోన్లో చుట్టుపక్కలంతా చాలామంది ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. రేఖ వాళ్ళ ఫాదర్ కూడా ఏడుస్తూ రేఖ వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్తాడు. రేఖ వాళ్ళ అమ్మ భోజనం చేసి పడుకున్న తర్వాత కాసేపటికి వాళ్ళ నాన్న టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళి టాబ్లెట్స్ వేసుకోమని వాళ్ళ అమ్మని లేపాడు. తను ఎన్నిసార్లు లేపినా పలకపోయేసరికి చెయ్యి పట్టుకొని చూశాడు. చెయ్యి పట్టుకొని చూడగానే వాళ్ళమ్మ అప్పటికే చనిపోయింది. ఇదంతా రేఖకి వాళ్ళ నాన్న చెప్పగానే రేఖ కూడా పెద్దగా ఏడవటం మొదలు పెడుతుంది. రేఖ అలా ఏడవటం విని సుధీర్ కూడా ఏడుపు విన్న వెంటనే లేచి కూర్చొని జరిగిందంతా తెలుసుకొని షాక్ అయిపోతాడు. అప్పుడు పాప కూడా లేచి కూర్చొని ఇలా అంటుంది, "నేను ముందే చెప్పాను కదా అమ్మమ్మ వచ్చిందని. అమ్మమ్మ
అక్కడే ఆ డోర్ దగ్గరే నిల్చొని ఉంది. అమ్మమ్మ ఇక నుంచి మనతోనే ఉందామని వచ్చిందంట. కాకపోతే ఈ ఇంట్లో ఎవరో ఒక ఆడ మనిషి ఉందంట. తను ఈ ఇంట్లోకి ఎవరిని రానివ్వట్లేదంట. ఎందుకంటే తను ఎవరిపైనో చాలా కోపంగా ఉందంట. అందుకని తను ఎవరిని ఇంట్లోకి రానివ్వదంట అని పాప అలా చెప్పగానే పాప వాళ్ళ అమ్మా నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యారు. అదేంటి పాప అమ్మమ్మ వచ్చింది అని చెప్పటము, ఒక పక్కన ఊర్లో వాళ్ళ అమ్మమ్మ నిజంగానే చనిపోవటము. ఇక సుధీర్ రేఖకి ఒక విషయం అర్థమైంది. అలా చనిపోయిన ఆమె ఇక్కడికి రావటం ఏంటి అంటే ఖచ్చితంగా దయ్యము లేక ఆత్మ అయి ఉండొచ్చు. అమ్మమ్మ వచ్చిందని పాప చెప్పింది. అక్కడ ఊర్లో ఆమె నిజంగానే చనిపోయింది. పైగా అక్కడ చనిపోయిన మనిషి ఇక్కడ తిరిగి రావటం అంటే ఖచ్చితంగా ఆత్మ లేదా దయ్యమో అయి ఉండాలి. సరే, ఇప్పుడు ముందు అర్జెంటుగా ఊరికి బయలుదేరాలి కాబట్టి పాప చెప్పిన మాటలు మర్చిపోయి వెంటనే ఊరికి బయలుదేరారు. ఊరికి వెళ్ళి అక్కడే ఉండి అంతిమ సంస్కారాలు ఇంకా జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని కొద్ది రోజులు అక్కడే ఉండి మళ్ళీ తర్వాత బెంగళూరుకి తిరిగి వచ్చారు. పాప మాత్రం ఊరు నుంచి తిరిగి వచ్చేటప్పుడు పదే పదే అమ్మమ్మ కావాలని ఏడ్చుకుంటూ అడిగేసరికి వస్తూ దారిలో ఒక చిన్న కుక్క పిల్లని కొంటారు. ఎందుకంటే పాపకి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం. అలా అయితే అమ్మమ్మని తలుచుకొని ఏడవటం ఆపేస్తుందని. ఇంటికి వచ్చిన తర్వాత పాప కుక్క పిల్లతో చాలాసేపు ఆడుకుంటుంది. రాత్రి అయ్యింది, అంతా పడుకున్నారు. అర్ధరాత్రి మళ్ళీ సరిగ్గా 2 గంటల సమయంలో పాప కాలుని ఎవరో నాకుతున్నట్టు పాపకు అనిపించింది. పాపకి మెలకువ వస్తుంది. కుక్క పిల్ల ఉంటుంది అని అనుకుని లేచి చూడగా కుక్క పిల్ల ఒక మూలకి పడుకుని ఉంది. అయితే మరింతసేపు పాప కాలుని నాలుకతో నాకింది ఎవరు? పాపకు చాలా భయం వేసింది. దుప్పటి కప్పేసుకుని గట్టిగా వాళ్ళ అమ్మ చేతిని పట్టుకుని కళ్ళు మూసుకొని పడుకుని అంది. అయితే పాప పట్టుకుని చెయ్యి వాళ్ళ అమ్మ చెయ్యిలా అనిపించలేదు. ఏదో గట్టిగా కరుకుగా ఉన్న వేలిని పట్టుకున్నట్టు అనిపించింది. అసలు అవును కాదో చూద్దామని పాప కళ్ళు తెరిచి చూసింది. అసలు ఆ చెయ్యి వాళ్ళ అమ్మదో కాదో చూద్దామని పాప కళ్ళు తెరిచేసరికి అదొక అస్థిపంజరం చెయ్యి. ఆ చెయ్యికి వేళ్ళు ఎముకల్లా ఉన్నాయి. అది చూడగానే పాప గట్టిగా ఏడటం మొదలుపెట్టింది. ఆ ఏడుపు వినగానే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ లేచి కూర్చున్నారు. అమ్మాయిని పాపకి ఏమైందమ్మా అని అడిగారు. అప్పుడు పాప చెప్పిన మాటలు విని వాళ్ళిద్దరికీ నిద్రపోవాలనిపించలేదు. ఇంకా పాప మాటికి ఏం చెప్తుందంటే, చూడు మమ్మీ, అమ్మమ్మ ఇంకా డోర్కి అవతల పక్కే బయటే నిలబడి ఉంది. అమ్మమ్మ ఎప్పటికీ మనతో ఉండాలని వచ్చిందంట, చూడు అని చెప్తుంది. పాప ఇది వరకు కూడా ఇలాగే చెప్పినప్పుడు నిజంగానే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. ఆ విషయం ఇలా గుర్తుకు వచ్చి పాప అమ్మ నాన్న పాపని ఇలా అడుగుతారు. సరేనమ్మా, అమ్మమ్మ నీకు కనబడుతుంది కదా, మాకు కనబడట్లేదు కాబట్టి నువ్వే అమ్మమ్మని అడుగు, అమ్మమ్మ ఇంట్లోకి ఎందుకు రాలేకపోతుంది అని అన్నారు. ఇంట్లో ఎవరో కామందంట. అమ్మమ్మ ఒకవేళ మన ఇంట్లోకి వస్తే ఆమె మనందరినీ చంపేస్తుందంట అని బదులిచ్చింది. అది విని సుధీర్ ఏం మాట్లాడలేక అంతే కూర్చుండిపోయాడు. తెల్లవారింది. డోర్ తీసి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి కిచెన్లో సామాన్ అంతా కింద పడిపోయి ఉన్నాయి. ఇక హాల్లో టీవీ కూడా దానంతటదే ఆన్ అయ్యి ఛానల్స్ అన్నీ ఒక్కొక్కటిగా చేంజ్ అవుతూ ఉన్నాయి. 1 by 1 అన్ని రూమ్లో లైట్స్ ఆటోమేటిక్గా వాటంతటవే ఫ్లిక్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ అయితే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. కానీ కిచెన్లో సామాన్లన్నీ వాటంతటవే ఎలా కింద పడిపోయాయి? మరి దానికి కారణం ఏంటి? అప్పుడే సుధీర్కి రాత్రి పాప చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఇంట్లో ఎవరో ఒక ఆడ మనిషి ఉందని, తను ఎవరి మీద చాలా కోపంగా ఉందని. వెంటనే దగ్గరలో ఉన్న ఒక మఠంలో ఒక స్వామీజీ గురించి తెలుసుకొని వెంటనే వెళ్ళి స్వామీజీని కలిశాడు. ఆ స్వామీజీ ఇంటికి వచ్చి ఇల్లంతా చూసి వెంటనే సుధీర్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్తాడు. అలా కనుక ఖాళీ చేయకపోతే రాత్రి పాప చెప్పినట్టుగానే మీ ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి వెళ్ళిపోతాడు. స్వామీజీ చెప్పినట్టే అదే రోజు ఇల్లు ఖాళీ చేసి వేరే అద్దెంటికి షిఫ్ట్ అవుతారు. కానీ సుధీర్కి, రేఖకి ఆ ఇంటి గురించి ఇంకా పాప ముందే చెప్పే విషయాల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకని సుధీర్ అసలు ఆ ఇల్లు అమ్మిన అతన్ని కలిస్తే
ఇంతకుముందు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవచ్చని వెళ్ళి అతన్ని కలుస్తాడు. అతనికి జరిగిందంతా చెప్తాడు. అయితే ఆ ఇల్లు అమ్మిన అతను ఇల్లులు కొని అమ్మేవాడు. ఆ ఇల్లు అతని సొంత ఇల్లు కాదు. అతను రమణ అనే అతని దగ్గర నుంచి కొని సుధీర్కి అమ్మాడు. రమణ పనిచేసే దగ్గరికి వెళ్ళి రమణ గురించి ఎంక్వైరీ చేస్తే చాలా కాలం నుంచి అతను పనికి రావటం లేదని, ఇల్లు అమ్మేసిన తర్వాత కనిపించకుండా పోయాడని రమణ ఫ్రెండ్ అయిన రాజు చెప్తాడు. అయితే సుధీర్ తన ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి రాజుకి బాధపడుతూ చెప్తాడు. రాజు అది చూడలేక రమణ గురించి కొన్ని విషయాలు సుధీర్కి ఇలా చెప్పసాగాడు. రమణ ఇక్కడే పనిచేసేవాడని, తాగుబోతని, ఒక్కరోజు పనికొస్తే 4 రోజులు ఇంట్లోనే ఉండేవాడని, రమణ వాళ్ళ భార్య చాలా మంచిదని, తను బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ ఇంటిని నడిపించేదని. అయితే ఒకరోజు రమణకి ఎవరో తన ఉంటున్న ఇల్లు నమ్మేసి పాల వ్యాపారం చేస్తే చాలా లాభం ఉంటుందని, అప్పుడు అతనికి ఒకరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదని ఉచిత సలహా ఇవ్వడంతో అతను ఇంటి నమ్మే విషయంలో భార్యతో గొడవ పడ్డాడు. అతని భార్యకి ఎక్కడ రమణ ఉన్నొక్కింటిని కూడా అమ్మేసి బాగా తాగేసి ఆ డబ్బులన్నీ అయిపోగొట్టేశాడు అని భయం. అందుకని తను బ్రతికుండగా ఆ ఇంటిని అమ్మటానికి చచ్చినా ఒప్పుకోనని గట్టిగా చెప్పేస్తుంది. ఆ తర్వాత రోజు రాత్రి రమణ రాజుతో బాగా తాగి తర్వాత ఇంటికి వెళ్ళి భార్యతో మళ్ళీ గొడవ పడటం మొదలుపెట్టాడు. ఆ గొడవలో భార్యని కుట్టడంతో తను చనిపోయింది. భయంతో ఏం చేయాలో తెలియక ఆ విషయాన్ని రాజుకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు ఆమె శవాన్ని అదే ఇంట్లో పూడ్చిపెట్టాడని, ఇల్లు నమ్మి డబ్బు తీసేసుకుని వెళ్తూ వెళ్తూ రాజుని కలిసి జరిగిందంతా చెప్పాడని రాజు సుధీర్కి చెప్తాడు. రమణ ఏమైపోయాడో తెలీదు. రమణ అతని భార్యని చంపిన విషయం గురించి పోలీసులకు చెప్తే ఎక్కడ నేను ఇరుక్కుపోతాను అని ఇంతవరకు నేను ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ఇప్పుడు ఆ ఇంట్లో జరిగినవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రమణ భార్య అయి ఉంటుందని కూడా రాజు సుధీర్తో అన్నాడు. సుధీర్కి తను తొందరపడి ఆ ఇంటిని కొని తప్పు చేశాను అని అర్థమయ్యింది. ఇంటికి వెళ్ళి తనకు రాజు చెప్పిందంతా రేఖకి చెప్పాడు. రేఖ సుధీర్ ఇద్దరు మళ్ళీ వెళ్ళి మఠంలో ఉన్న స్వామీజీని కలిసి జరిగిందంతా చెప్తారు. ఇంట్లో ఉన్న ఆ దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాలో చెప్పమని పరిష్కారం అడుగుతారు. అందుకు ఆ స్వామీజీ అది వీలు కాదు అని బదులిస్తాడు. ఎందుకంటే రమణ ఆ ఇంట్లో తన భార్యని ఎక్కడ పూడ్చిపెట్టాడో మనకు తెలియదు. శవాన్ని వెతకటానికి ఇల్లు మొత్తం తవ్వడం కుదరదు. ఆ విషయం చెప్పటానికి ఇప్పుడు రమణ కూడా బతికిలేడు. దయ్యమైన రమణ భార్యే రమణను ఎప్పుడో చంపేసింది. ఆ దయ్యం తన ఇంట్లో వేరే ఎవరిని రానివ్వదు ఎప్పటికీ కూడా. ఇప్పుడు సుధీర్ తన కుటుంబంతో కలిసి వేరే ఇంకో అద్దెంట్లో ఉంటున్నాడు. పాపకి వాళ్ళ అమ్మమ్మ కూడా కనిపిస్తూ ఉంటుంది. కథ ఇంతటితో సమాప్తం. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.